నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. పశ్చిమాసియా దేశంలో కొన్ని రోజులుగా సాగిన యుద్ధ ప్రభావం వల్ల చమురు నిల్వలకు సంబంధించి దేశం పైన భారీ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే దేశ ప్రధాని పొదుపు చర్యలకు రంగంలో దిగారు. ఆంధ్రప్రదేశ్ కూడా పొదుపు చర్యల్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, తన మంత్రివర్గం అంతా కూడా రంగంలో దిగారు. కేబినెట్ సమావేశంలో అనేక అంశాలని కీలక నిర్ణయాలుగా తీసుకున్నారు. ప్రతి శుక్రవారం నో వెహికల్ హాలిడే అంటే ఏంటి? వారంలో ప్రతి శుక్రవారం మంత్రులు కానీ, అధికారులు కానీ, ముఖ్యమంత్రి దగ్గర నుండి ప్రతి ఒక్కరు వాహనాలని వాడకూడదు. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ బస్సా, లేదంటే సైకిలా, లేదంటే ఎలక్ట్రికల్ వెహికలా, ఇవే వాడాలి తప్ప పెట్రోలు, డీజిల్ వినియోగం సంబంధించిన వాహనాలు ప్రతి వారం శుక్రవారం నాడు వాడకూడదు అనేది కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఆంధ్రప్రదేశ్లో పొదుపు చర్యలకి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఓ పక్కేమో పొదుపు చర్యలు, మరో పక్కేమో పెట్రోలు, డీజిల్ లీటర్కి ₹3 పెంచుతూ నిర్ణయం తీసుకుందని ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి నో వెహికల్ డే అని శుక్రవారం పెట్టినప్పుడు మిగిలిన రోజుల్లో ఉద్యోగస్తులు డ్యూటీలకు వెళ్ళాలి, అదేవిధంగా మంత్రులు తమ కార్యాలయాలకు వెళ్ళాలి. కాన్వాయిలు తగ్గించుకున్నారు, ఒక వెహికల్లోనే మ్యాక్సిమం వెళ్ళేలా, లేదంటే 2 వెహికల్స్కే పరిమితం. ఒక వెహికల్లో వివిఐపి ఉంటారు, తన అనుచరు కనుక కీలక నాయకులు ఆ వెహికల్లో ఉంటారు, మిగిలిన వాళ్ళు సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఇంకొక వెహికల్లో ఉంటారు. మరి ఈ పొదుపు చర్యల్లో భాగంగా దేశ ప్రధాని సాక్షాత్తు పిలుపునిచ్చిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ దేశానికి సంబంధించిన పాలకులు ఈ దేశానికి చమురు నిల్వల్ని ఎప్పటికప్పుడే సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందా లేదా, అవేమి చెప్పకుండా, అవేమీ బాధ్యత తీసుకోకుండా ఇవాళ దేశవ్యాప్తంగా మీరు ఎక్కడికక్కడే పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి అని ఒక లాజిక్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక ఆలోచన కలిగించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పటికే రంగంలో దిగి తన కాన్వాయ్ 11 వాహనాలని 4 వాహనాలకి పరిమితం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పందాన్ని అనుసరిస్తున్నారు. మంత్రులందరూ ఇంచుమించుగా అదే పందాన్ని అనుసరిస్తున్నారు. ఒక మంత్రి కానీ, ఒక అధికారి కానీ ఒక కారులో ఎక్కడికి వెళ్లకుండా ఆఫీసులోనే కూర్చుని అడ్మిషన్ చేస్తే పరిపాలన కొనసాగుతుందా? ప్రజలు వాహనాల్లో బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. వారి వృత్తుల్లో కానీ, వాళ్ళ జాబుల్లో కానీ, వాళ్ళ వ్యక్తిగత పనుల్లో కానీ, లేకపోతే వాళ్ళ వ్యాపార రంగంలో కానీ ఇవాళ వాహనాలు లేదే 2 వీలర్ దగ్గర నుంచి కార్ల వరకు, అదేవిధంగా పెద్ద పెద్ద వెహికల్స్ వరకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి అలాంటప్పుడు మరి పొదుపు చర్యలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అమలు చేస్తారు? మరి ఈ ప్రమాదం పొంచి ఉన్న విషయం దేశవ్యాప్తంగా ముందు తెలీదా అని కూడా ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కరోనా టైంలో ఏ విధంగా ఇంటి నుండే పనిచేసారో ఉద్యోగస్తులందరూ కూడా ఇప్పుడు కూడా ఈ పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ వివిధ కీలకమైన శాఖల్లో కీలకంగా బాధ్యతలు వహించే అధికారులు ఇంటి దగ్గర నుండే పనిచేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. అంతేకాదు ఆఫీస్కి రావాలి కానీ వాళ్ళతో ఆఫీస్ పరంగా సిబ్బందితో పెద్ద పని తక్కువ ఉందనుకున్న సిబ్బందిని కూడా ఇంటి నుండే వాళ్ళ బాధ్యతలు నిర్వహించేలా కూడా చర్యలు తీసుకోబోతున్నారట. ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసులో ఖచ్చితంగా అనేక విభాగాల్లో వివిధ క్యాడర్లో ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఆఫీస్కి రావాల్సిందే. మరి ఆఫీస్కి రావడమే కాదు, వారు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అవర్లో మళ్ళీ ఇంటికి వెళ్ళవలసిందే, మళ్ళీ రావాల్సిందే, మళ్ళీ వెళ్ళవలసిందే. దీనివల్ల పెట్రోలు, డీజిల్ వినియోగం అధికంగా పెరుగుతుందనేది దేశ ప్రధాని భావిస్తున్న సందర్భం. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు మరి ఈ యొక్క పొదుపు చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు రంగంలో దిగారు.
ఇక నుండి మంత్రులు ఎవరు కూడా విదేశీ పర్యటనకి వెళ్ళకూడదు. జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అనవసరమైన ఖర్చు ఉండకూడదు. వీలైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడాలి. ఇది విధానం. అదేమీ లేకుండా ఎవరికి వాళ్ళే మంత్రులు బాధ్యతగా వ్యవహరిస్తే మీ డిపార్ట్మెంటు వాళ్ళ కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా బాధ్యతగా వ్యవహరిస్తారనేది ప్రభుత్వ లక్ష్యం. మరి ఆ దిశగా ప్రభుత్వం పొదుపు చర్యలు అమలు చేయాలని భావిస్తున్న క్రమంలో ఇది సాధ్యపడే పనేనా, లేదనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందా? అలాంటి పరిస్థితి వస్తే ప్రభుత్వ కార్యాలయాలను కూడా వెలవెలబోయే పరిస్థితి ఉంది. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు సామాన్యుడు లేదంటే ప్రజలకు అవసరం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళాలి, అధికారులను కలవాలి, లేకపోతే రెవెన్యూ లేకపోతే పోలీస్, ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్లు కీలక డిపార్ట్మెంట్లు ఉంటాయి. వాళ్ళు వెళ్ళి ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఇది పరిస్థితి. కాబట్టి పొదుపు చర్యలు ఏ మేరకు సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ ప్రజలు ప్రతినిత్యం ఈవేళ వాహనం లేకుండా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అది ఏ వాహనం అయినా, 2 వీలర్ దగ్గర నుంచి ఆటో దగ్గర నుండి కారు దగ్గర నుండి బస్సు వరకు ఇతర ప్రైవేట్ వెహికల్స్ ఏదైనా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. మరి పొదుపు చర్యల్లో మరి మంత్రులకి కీలక అధికారులకి అయితే సాధ్యపడుతుంది, వాళ్ళ స్థాయిలో వాళ్ళ హోదాలో వాళ్ళ సాధ్యపడుతుంది. కానీ క్రింది స్థాయికి సంబంధించిన వాళ్ళు కడుపు చేత పట్టుకుని వివిధ పనులకు వెళ్ళేవాళ్ళు ఏదో ఒక వెహికల్లో వెళ్ళాలి, ఆటోలోనైనా వెళ్ళాలి, లేదంటే ఏదైనా 2 వీలర్ మీదైనా డ్రాప్ చేయాలి. కాబట్టి ఇవన్నీ పొదుపు చర్యలు తీసుకొస్తే సాధ్యపడే పనేనా అంటే అసాధ్యం అని చెప్పి ప్రజల నుండి వస్తుంది. మరి పొదుపు చర్యలు దేశ ప్రధాని పిలుపుతో ఆంధ్రప్రదేశ్లో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అలాంటి పరిస్థితి వస్తే ప్రజల సహకారం, ప్రజల స్పందన ఏంటో కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.